ఆల్ మై డియర్ లిసనర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురుగారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాత ఆత్మీయ ప్రణామాలు. మాస్టర్ల అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు మన గురువుగారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క క్రిస్మస్ సందేశం. శ్రీ జీసస్ క్రైస్ట్ గారి గురించి, వారి అద్భుతమైన ప్రబోధాల గురించి సవివరంగా పూర్తి అర్థాలతో తెలుసుకుందాం. నిజానికి పిరమిడ్ మాస్టర్లందరికీ ధ్యాన ప్రపంచానికి, జ్ఞాన ప్రపంచానికి, పూర్తి మానవాళికి ఈ యొక్క జగద్గురువుల సమూహం అంటే శ్రీకృష్ణుడు కానీ, శ్రీ బుద్ధుడు కానీ, శ్రీ జీసస్ క్రైస్ట్ కానీ, శ్రీ శంకరాచార్యుల వారు కానీ, శ్రీ మొహమ్మద్ కానీ, వీరందరి యొక్క దివ్య జీవితాలు, దివ్య ప్రబోధాలు మౌలికమైన ఆదర్శ సూత్రాలు. వీరందరూ కూడాను జగద్గురువులు. జగత్తంతా కూడాను వాళ్ళ శిష్యులు. పిరమిడ్ మాస్టర్లందరూ కూడాను ఎప్పటికప్పుడు శ్రీ జీసస్ క్రైస్ట్ గారి గురించి, వారి దివ్య ప్రబోధాల గురించి తప్పకుండా తెలుసుకుంటూనే ఉండాలి, వాటిని జీర్ణించుకుంటూనే ఉండాలి. మరి ఏది జీర్ణమవుతుందో అది వెంటనే మన దైనందిక జీవితంలో అది ప్రతిబింబిస్తుంది. శ్రవణము, మననము, నిధిధ్యాసన, సాక్షాత్కారం. శ్రవణం అంటే బాగా వినడం, మననం అంటే జీర్ణించుకోవడం, పదే పదే దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. నిధిధ్యాసన అంటే అది మన జీవితంలో మనం చేసే చర్యలు, ఆ యొక్క మననము తర్వాత మనలోంచి బయటకు వచ్చే ఆ యొక్క చర్యలే, ఆ యొక్క అభ్యాసమే నిధిధ్యాసన అనబడుతుంది. చివరికి నాలుగవదైన సాక్షాత్కారం మనం పొందుతాము. అంటే ఏదైతే విన్నామో దానిని మనం జీవిస్తాం, దాని ఆకారంగా మరో రూపంగా మనం తయారవుతాం. మొట్టమొదటిదైన శ్రవణము చిట్ట చివరికి మనలో పూర్తి సాక్షాత్కారం పొంది మనము అదే అవుతాము. కనుక జీసస్ క్రైస్ట్ యొక్క ప్రబోధాలు కూడాను మనం మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటే అవి క్రమక్రమంగా పూర్తిగా మననము చేయబడగా, అది అంత డైజెస్ట్ అవ్వబడగా, జీర్ణించబడగా మన జీవితాల్లో కూడాను అవి కార్యరూపం దాల్చి చివరికి మనం కూడాను జీసస్ క్రైస్ట్ లాగా తయారవుతాం. ఇది క్రమం. శ్రవణము, మననము, నిధిధ్యాసన, మరి సాక్షాత్కారం. కనుక ఈరోజు మనం ఈ యొక్క అద్భుత శ్రవణం చేద్దాం. శ్రీ జీసస్ క్రైస్ట్ గారి యొక్క దివ్య ప్రబోధాలను మనం సంపూర్ణంగా తెలుసుకుందాం. మొట్టమొదటిగా నాకు గుర్తొచ్చేది ఏంటంటే, ఆయన చెప్పారు, సీక్ యీ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ రైటియస్నెస్ ఫస్ట్ అండ్ దెన్ ఆల్ ఎల్స్ విల్ బి యాడెడ్ అంటు యూ అని చెప్పేసి. సీక్ యీ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే మీరు దేవుని రాజ్యంని పొందడానికి ప్రయత్నించండి. ఆ దేవుని రాజ్యము, ఆ దేవుని ఒక ఆ ధర్మము, హిజ్ రైటియస్నెస్ అంటే ఆ యొక్క దివ్య ధర్మము, పై లోకాల నుంచి మనకి సూచింపబడిన ధర్మము. అండ్ దెన్ ఆల్ ఎల్స్ విల్ బి యాడెడ్ అంటు యూ. ఆ విధంగా చేస్తే మీకు కావలసినంతా కూడాను మీ దగ్గరికి చేరుతుంది అని చెప్పేసి. ఫస్ట్ ఏం చేయాలి? మొట్టమొదటిగా జీవితంలో ఏం చేయాలంటే, సీక్ యీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఆ దేవుని సామ్రాజ్యాన్ని సంపాదించడం కోసం ప్రయత్నించాలి. అండ్ హిజ్ రైటియస్నెస్, మన సమాజపు రైటియస్నెస్ కాదు, సమాజపు ధర్మం కాదు, ఆ యొక్క దివ్య లోకాల నుంచి మనకి ప్రవహించే ధర్మము, అది హిజ్ రైటియస్నెస్ అంటే అర్థం. మన సమాజం, మన మూర్ఖ తల్లిదండ్రులు ఒక విధమైన ధర్మం ఇస్తారు మనకి. కానీ శ్రీకృష్ణుడి నోట్లోంచి, మరి గౌతమ బుద్ధుడి నోట్లోంచి అలాంటి వాళ్ళ నుంచి వచ్చిన ధర్మాన్నే మనం అనుష్ఠించాలి.
అప్పుడు మనకి కావలసినవన్నీ పుష్కలంగా లభిస్తాయి. దీనినే మన భగవద్గీతలో యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమ అని మనం చెప్పుకుంటున్నాం. యత్ర యోగేశ్వర కృష్ణ అంటే సీక్ ye the kingdom of God. యోగములోనే మనము దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము. అండ్ హిజ్ రైటియస్నెస్ అంటే అర్జునుడే కృష్ణుడి యొక్క ధర్మం. ఎక్కడైతే ఆ యోగేశ్వరుడైన కృష్ణుడు ఉంటాడో, ఎక్కడైతే ఆ యొక్క ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో, అంటే సీక్ ye the kingdom of God అండ్ హిజ్ రైటియస్నెస్ ఫస్ట్. అప్పుడు మీకు కావలసినవన్నీ మీకు చేరుతాయి. అంటే శ్రీ, విజయము, భూతి, ధ్రువానీతి ఇవన్నీ 4 అన్నమాట. ధర్మార్థ కామ మోక్షాలు. ధ్యానము ద్వారానే మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. అందరూ అడిగారు శ్రీ జీసస్ క్రైస్ట్ని, ఈ దేవుని రాజ్యం ఎక్కడ ఉంది? నీ లోపల ఉంది అన్నాడు ఆయన. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్. అది బయట లేదు. దేవుని రాజ్యము బెత్లెహంలో లేదు, మక్కా మసీద్లో లేదు, కాశీ రామేశ్వరంలో లేదు, హిమాలయాల్లో లేదు. దేవుని రాజ్యము లోపల ఉంది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్. కనుక బహిర్ముఖమైన మనము అంతర్ముఖలము కావలే. అప్పుడే దేవుని రాజ్యంలో ప్రవేశించగలము. దేవుని రాజ్యం గురించి తెలుస్తుంది. తర్వాత ఆ దివ్య ధర్మం గురించి తెలుస్తుంది. తెలిసిన తర్వాతే కదా మనం అందులో అనుష్ఠించేది, దాని యొక్క లాభాలు పొందేది. ప్రపంచమంతా ఎందుకు దుఃఖమయంగా ఉందంటే ఎవరు కూడాను దేవుని రాజ్యంలో చేరలేదు. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి పూనుకోవటం లేదు. అది లోపల ఉంది, మనుషులంతా బయట తిరుగుతున్నారు. కనుకనే వాళ్ళకి కావాల్సినంత దేన్ని పొందటం లేరు. మనకు కావాల్సింది అత్యద్భుతమైన భోగము, హ్యాపీనెస్, విజయము అంటే మోక్షము, అర్థము అంటే చక్కటి ఐశ్వర్యము. ఇవన్నీ కూడాను మనకి లభించాలంటే ఫస్ట్ మనము మొట్టమొదటగా ఈ దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంటే ఏమిటో తెలుసుకోవాలి. శ్రీ జీసస్ క్రైస్ట్ అన్నారు, ఐ ఆమ్ ద సన్ ఆఫ్ గాడ్. నేను దేవుడి పుత్రుడను అని సగర్వంగా చెప్పుకున్నాడు ఆయన. ప్రతి ఒక్కళ్ళు కూడాను దేవుడి పుత్రుడు కావాలే. మనమందరం కూడాను భౌతికమైన ఒకానొక తల్లి పుత్రుడుగా, ఒకానొక తండ్రి పుత్రుడుగా మనం గుర్తిస్తున్నాము. ఫలానా వెంకమ్మ కొడుకుని, ఫలానా సుబ్బారావు కొడుకుని అని చెప్పేసి కాదు. మనమంతా కూడాను దివ్యపుత్రులము. ఇది ఆయన తెలుసుకున్నాడు, మనము తెలుసుకోవాలి. ఆయన ఎలా తెలుసుకున్నాడు? దేవుని రాజ్యంలో ప్రవేశించాడు. ఏదైతే లోపల ఉందో మనం కూడా అదే విధంగా ఐ అండ్ యు ఆర్ వన్, నేను నువ్వు ఒకటే అని కూడా చెప్పాడు ఆయన. ప్రతి మనిషి కూడాను దేవుని బిడ్డే. ఒక్క జీసస్ క్రైస్ట్ దేవుని బిడ్డ, మిగతా అంతా మానవ పుత్రులు కాదు. ఐ ఆమ్ ద సన్ ఆఫ్ గాడ్ అండ్ ఐ అండ్ యు ఆర్ వన్. నువ్వు నేను ఒకటే. ఆ ఏకత్వము ఆయన ప్రబోధించాడు. ఏ మాస్టర్ అయినా, ఏ ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడైనా, ఏ యోగి అయినా ప్రబోధించేది వారు అనుభవించిన ఏకత్వాన్నే. జీసస్ క్రైస్టు ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించే మార్గం కూడా చెప్పాడు. ఐ ఫాస్టెడ్ ఫర్ 40 days అన్నాడు ఆయన. నేను 40 రోజులు మరి ఉపవాసము చేశాను. మనము వేరే, మన శరీరం వేరే. ఐ ఫాస్టెడ్ అన్నప్పుడు ఆయన తన ఆత్మ గురించి చెప్పుకున్నాడు, తన మైండ్ గురించి చెప్పుకున్నాడు, శరీరం గురించి చెప్పుకోలే.
ఐ ఫాస్టెడ్ ఫర్ 40 days అంటే 40 రోజులు తాను ఏ ఆలోచన లేకుండా అద్భుతమైన ధ్యాన ముద్రలో, ధ్యాన స్థితిలో ఉన్నాడు, సమాధి స్థితిలో ఉన్నాడు అని తన గురించి తాను చెప్పుకున్నాడు, తన అభ్యాసం గురించి. ఎడతెరిపి లేకుండా ఏకధారగా 40 రోజులు ఆయన కళ్ళు రెండో మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టేసి చిత్తవృత్తి నిరోధం గావించి తన దివ్య చక్షువును తెరుచుకొని దివ్య శరీరంను ఉత్తేజపరుచుకొని సకల సిద్ధులు పొంది సకల జ్ఞానము సంపాదించాడు. 40 రోజులు ఆయన ధ్యాన స్థితిలో ఉన్నాడు. ఐ ఫాస్టెడ్ ఫర్ 40 days. శరీరం యొక్క ఉపవాసం కాదు, ఇది మానసిక ఉపవాసము. మనసు ఆలోచనల సమూహం, ఆలోచనలు ఎప్పుడు ఉండకుండా ఉంటాయో అది మానసిక ఉపవాసం, అదే ధ్యానము, మెడిటేషన్. ఆ పదం ఉపయోగించలేదు కానీ ఆ పదం యొక్క అర్థమంతా కూడా విశదీకరించాడు ఆయన. ఐ ఫాస్టెడ్ ఫర్ 40 days. ఈ మానసిక ఉపవాసమే దేవుని రాజ్యంలో ప్రవేశించే మార్గము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క మూల సిద్ధాంతము ధ్యానం. దాన్నే ఫాస్టింగ్ ఆఫ్ ద సెల్ఫ్ అంటాం, ఫాస్టింగ్ ఆఫ్ ద మైండ్ అంటాం. అక్కడి నుంచే అన్నీ మొదలవుతాయి. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడాను మొట్టమొదటిగా చేయవలసింది, జమీందారు అయినా సరే, ఎంత బీద పరిస్థితుల్లో ఉన్నా సరే, మనం మొట్టమొదటిగా పట్టించుకోవాల్సింది మన అంతర్రాజ్యం, దివ్య రాజ్యం. అందులో ప్రవేశించడానికి ధ్యాన పద్ధతి, అదే ఆనాపానసతి. కేవలం ఆనాపానసతి ద్వారానే చిత్తవృత్తి నిరోధం జరిగి, అంటే మానసిక ఉపవాసము స్వతహాగా సహజంగా జరిగి మనము ఆ యొక్క దివ్య భూమికల్లో ఆ యొక్క దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము. మనమంటే మన సూక్ష్మ శరీరం. ఈ దేహం వేరే, ఈ దేహి వేరే. మనము ఆ దేహి కానీ ఈ దేహము కాదు. కనుక ఆ దేహి అనేది దేహం నుంచి విడిపడాలంటే ఆ దేహానికి దేహికి మధ్య ఉన్న సంబంధము అదే మనస్సు, ఆలోచనల సమూహం. అది నిర్వీర్యం కావాలి. దానికి మార్గమే ఆనాపానసతి. ఎప్పుడైతే మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామో, అంటే ధ్యాన స్థితిలో ప్రవేశిస్తామో, అక్కడ ఉన్న సత్యాలను తెలుసుకుంటాము. మనం ధ్యానంలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆ సత్యాలను మనం జీవించడానికి మన జీవితము రూతలూగుతుంది. చక్కటి బిస్మిల్లా ఖాన్ సంగీతం విన్న తర్వాత మనం కూడా సంగీతం నేర్చుకోవాలని మన జీవితము రూతలూగుతుంది. చక్కటి ఫుట్బాల్ చూసిన తర్వాత మనం కూడా ఫుట్బాల్ ఆడాలని, ఆ విధంగా అని చెప్పేసి మన జీవితం, మన శరీరము ఉర్రూతలూగుతుంది. అలాగే ధ్యానంలో ఆ యొక్క సూక్ష్మ శరీర యానంతో, దివ్య చక్షువుతో అనేక సత్యాలను ఆ దివ్య లోకాల్లో చూసినప్పుడు, మళ్ళీ తిరిగి భూలోకంలో వచ్చినప్పుడు వాటినే జీవించాలని, వాటినే ప్రతిబింబించాలని, వాటిని అనుష్ఠించాలని మన జీవితం ఉర్రూతలూగుతుంది. కనుక ఒక 40 రోజులు దానికి ఆ అభ్యాసం చేయించామంటే ఇంక జీవితం అంతా కూడాను దానికి, ఆ యొక్క సత్యానికి, ఆ యొక్క ధ్యానికి తనకు తానే అంకితం చేసుకుంటుంది. మొట్టమొదటి 40 రోజుల మటుకు మనం ఎంతో కష్టపడాల్సి వస్తుంది. దీనినే మనం హనుమాన్ చాలీసా అని కూడా అంటున్నాము. చాలీసా అంటే 40 రోజులు, హనుమాన్ అంటే ఆ యొక్క శ్వాస మీద ధ్యాస. కనుక చర్చికి వెళ్ళడం కాదు క్రిస్టియానిటీ అంటే, మన లోపలికి మనం వెళ్ళడం, అది క్రిస్టియానిటీ. ఎప్పుడైతే మన లోపలికి మనం వెళ్తామో మనకు కూడాను క్రైస్ట్ కాన్షియస్నెస్ వస్తుంది, ఆ చైతన్యం వస్తుంది. నేనే అంతా నేను దేవుని బిడ్డను, అందరూ దేవుడి బిడ్డలే, అందరూ సరి సమానమే అన్నదే క్రైస్ట్ కాన్షియస్నెస్, కృష్ణ కాన్షియస్నెస్, బుద్ధ కాన్షియస్నెస్. అది మనకు వచ్చేసినప్పుడు మనం కూడా చక్కగా అలానే విహరిస్తాము. జీసస్ క్రైస్ట్ చెప్పారు, మరొకసారి మనం తెలుసుకుందాం. సీక్ ye the kingdom of God
అండ్ హిజ్ రైటియస్నెస్ ఫస్ట్, అండ్ దెన్ ఆల్ ఎల్స్ విల్ బి యాడెడ్ అంటు యూ. ఫస్ట్ దేవుని రాజ్యంలో ప్రవేశించండి, ఆ యొక్క దివ్య ధర్మము తెలుసుకోండి. ఆ తర్వాత మీకు కావాల్సినవన్నీ మీరు పొందుతారు. మనిషి తన జీవితంలో కావలసినవన్నీ పొందాలి, ఏది కూడాను పొందకుండా ఉండకూడదు. చక్కటి అర్థము, ఐశ్వర్యము, చక్కటి కామము, భోగము, చక్కటి శాంతి, చక్కటి ఆరోగ్యము, ఇవన్నీ మనిషికి కావాలి. ఇవన్నీ పొందుతాము ధ్యానం ద్వారానే. ఆరోగ్యము, చక్కటి ఆరోగ్యము, శాంతి, మనశ్శాంతి, సంకల్ప సిద్ధి, ఏది సంకల్పిస్తే అది అవుతుంది. దేవుని రాజ్యంలో ప్రవేశించడం ద్వారా మనలో వికల్పాలన్నీ పోతాయి, సంకల్పాలన్నీ చక్కగా గట్టిపడతాయి. కనుక మనం ఏది సంకల్పించినా అది వెంటనే అయ్యి తీరుతుంది. ఏది కావాలంటే అది వస్తుంది, ఏది కావాలంటే అది పొందాలి. జీవితం సమృద్ధిగా ఉండాలి. జీవితం ఎప్పుడు కూడాను అది డ్రైగా ఉండకూడదు, నీరు లేకుండా ఉండకూడదు. నీటి ధారలో తడుస్తూ ఉండాలి, జలధారలో, సంతోషధారలో, మరి భాగ్యధారలో, భోగధారలో ఎప్పుడు కూడాను పరితృప్తమై ఉండాలి జీవితం. దానికి మార్గమే సీక్ ye the kingdom of God and his righteousness first. ఎక్కడ ఉంది ఈ దేవుని రాజ్యము? వెంటనే ఆయన చెప్పాడు, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ విత్ ఇన్. అది మన రూపలే ఉంది. అంటే ఏం చేయాలి? మనం కళ్ళు తెరిచి మిటకరించి బయట చూడకూడదు, కళ్ళు మూసేసుకోవాలి. కాళ్ళని ఏ బెత్లెహేముకో, జెరూసలంకో, మెక్కా మసీద్కి తీసుకెళ్ళకూడదు. కాళ్ళు ముడుచుకొని ఇంట్లోనే కూర్చోవాలి, చేతులు కట్టేసుకోవాలి. ఈ శరీరంతో చేసే చర్యలని కట్టేసుకుని మనస్సు యొక్క చర్యలను మనము నిరోధించాలి. అప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్. అది మన రూపంలో ఉంది. నోటితో ప్రార్థన చేస్తే అది బయట ప్రపంచంలో మనం చేసే చర్యే కానీ అది లోపల ప్రపంచంలోకి వెళ్ళే చర్య ఎంత మాత్రము కాదు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ప్రార్థన కాదు చేయవలసింది, ధ్యానము. ధ్యానం అంటే మన స్థితిని మనమే మర్చిపోవాలి. మన లౌకిక స్థితిని, మన అంతరంగిక స్థితిని, మన మానసిక స్థితిని మనమే మర్చిపోతే, ఆలోచన రహిత స్థితికి పోతే అప్పుడు మనం ఆ యొక్క ధ్యాన భూమికల్లో, ఆ యొక్క దేవుని దివ్య భూమికల్లో, ఆస్ట్రల్ వరల్డ్స్లో, కాజల్ వరల్డ్స్లో, సుప్రా కాజల్ వరల్డ్స్లో, మహాకారణ లోకాల్లో ప్రవేశిస్తాం. అక్కడ మనకి ఆ దివ్య ధర్మం దొరుకుతుంది. దాన్ని చేజిక్కించుకుని మళ్ళీ ఈ లోకంలో ప్రవేశించి ఆ దివ్య ధర్మం ప్రకారం మనం జీవించాలి. అంతేగాని మనం సమాజం చెప్పినట్లు, మన మూర్ఖమైన తల్లిదండ్రులు మనం చెప్పినట్టు, మూర్ఖమైన సమాజం చెప్పినట్లు ఆ ధర్మమే కాదు. ధ్యానంలోంచి వచ్చిన ధర్మమే ధర్మము. హిజ్ రైటియస్నెస్ అంటే ధ్యానంలోంచి వచ్చిన ధర్మము, సత్యంలోంచి వచ్చిన ధర్మము, అనుభవంలోంచి, మన ధ్యాన అనుభవంలోంచి వచ్చిన ధర్మము. అది హిజ్ రైటియస్నెస్ అంటే. ఆయన ఇంకా ఏం చెప్పారంటే, అన్లెస్ thine 2 eyes become one, you cannot enter the kingdom of God. అంటే నీ 2 కళ్ళు ఒకటి కాకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. ఈ 2 కళ్ళు అంటే ఈ 2 చర్మచక్షువులు, భౌతిక కాయానికి, భౌతిక శరీరానికి సంబంధించిన కళ్ళు. ఈ 2 కళ్ళు పోయి ఒకటే కన్ను కావాలి. అదే 3వ కన్ను, దివ్య చక్షువు, జ్ఞాన చక్షువు. అంటే ధ్యానంలోనే ఈ 2 కళ్ళు మూసుకుంటాం మనం. ఈ 2 కళ్ళతో పని లేదు. ఈ 2 కళ్ళతో ఎప్పుడైతే పని ఉండదో అలా కొన్ని గంటలు కూర్చుంటామో ఆ ఎనర్జీ అంతా కూడాను ఆ 3వ కన్ను ద్వారా బయటకు వచ్చి మనకి 3వ కన్ను తెరుచుకుంటుంది. ఆ 3వ కన్నే ఏకమైన కన్ను. కనుక దివ్య చక్షువు గురించి ఎంత అద్భుతంగా ప్రవచించారో ఆయన. అన్లెస్ thine 2 eyes become one, you cannot enter the kingdom of God. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నువ్వు 3వ కన్ను కలిగి ఉండాలి, లేకపోతే లాభం లేదు. ఈ 2 కళ్ళతో బయటి ప్రపంచంలోనే ఉంటావు. 3వ కంటితోనే, ఆ దివ్య చక్షువుతోనే, ఆ 3rd ఐతోనే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. అది ఎంట్రీ టికెట్. అది లేకపోతే లోపల ప్రవేశం జరగదు. అది సంపాదించుకోవాలంటే ధ్యానం చేయాలి, చిత్తవృత్తి నిరోధం జరగాలి, శ్వాస మీద ధ్యాస ద్వారా, ఆనాపానసతి ద్వారా.
ఈ యొక్క శ్వాస మీద ధ్యాస అన్నది ఆయన చెప్పలేదు, అది మనం తెలుసుకున్న వాళ్ళం. శ్రీ గౌతమ బుద్ధుడు మనకిచ్చాడు శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి. జీసస్ క్రైస్ట్ గారు ఆయన ఎస్సీన్స్ అని చెప్పేసి వారి యోగులు, యోగ కుటుంబాలు, వారి దగ్గర చిన్నప్పుడే చేరి యోగ పద్ధతులన్నీ స్వీకరించి ధ్యాన పద్ధతులను నేర్చుకుని గొప్ప యోగి అయి, గొప్ప ఋషి అయి, గొప్ప యోగేశ్వరుడయి తర్వాత తన అద్భుతమైన ప్రబోధాలను ప్రపంచానికి మరి ఇచ్చాడు. ప్రపంచాన్ని సరిచేయపోనినవాడు మొట్టమొదటిగా తనను తాను సరిచేసుకోవాలి. అందుకే అతను చిన్నప్పటి నుంచే ధ్యాన స్థితి మొదలుపెట్టాడు. ఎస్సీన్స్ అని యోగ పుంగవుల దగ్గర వెళ్ళి ఆయన ధ్యానం నేర్చుకున్నాడు. ఎక్కడైనా కానీ ప్రపంచంలో సృష్టిలో ధ్యాన పద్ధతి ఒకటి, దాని పేరే ఆనాపానసతి. శ్రీ జీసస్ క్రైస్ట్ రాకముందే 500 సంవత్సరాల పూర్వమే శ్రీ బుద్ధుడి ద్వారా ప్రపంచమంతటా కూడాను ఆనాపానసతి విరజిమ్మబడి ఉండింది. అదే మార్గంలో వారు నేర్చుకుని వారి దివ్య చక్షువుని సంపాదించుకుని 40 రోజులు ధ్యానం చేసి ఆ 3వ కన్ను సంపాదించుకున్నారు. దాని ద్వారానే దేవుని రాజ్యంలో ప్రవేశించగలము అని ఆయన ఖండితంగా చెప్పాడు. అన్లెస్ thine 2 eyes become one, you cannot enter the kingdom of God. ఎంత ఖచ్చితంగా ఆయన చెప్పారో చూడండి. వేరే మార్గము లేదు, అన్యదా శరణం నాస్తి అని అర్థం. ఇంకోటి ఏమిటంటే, అన్లెస్ యూ బికమ్ లైక్ ఎ చైల్డ్ యూ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నువ్వు ఒక చిన్న పిల్లవాడిలాగా కాకపోతే, ఆ మనస్తత్వం కలిగి ఉండకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. పెద్దవాళ్ల మనస్తత్వం కలిగి, కుచితమైన మనస్తత్వం కలిగి, సంకుచితమైన మనస్తత్వం కలిగి దేవుని రాజ్యంలో ఎవరూ ప్రవేశించలేరు. చిన్న పిల్లవాడి మనస్తత్వం అంటే, చిన్న పిల్లవాడు ఎప్పుడు కూడాను ఆ మైండ్ అంతా కూడా స్వచ్ఛంగా, ప్యూర్గా, ఖాళీగా ఉంటుంది. తాను ఏది అనుకుంటాడో అది చెప్పేస్తాడు, చెప్పిన తర్వాత దాన్ని మర్చిపోతాడు. ఆల్ చిల్డ్రన్ ఆర్ గాడ్స్. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. కనుక ఆ బాలుడి తత్వం రాకపోతే ఆ బ్రహ్మతత్వం రాదు. కనుక మన అందరం కూడాను పెద్దవాళ్ళం అయిపోయాం, పెరిగిపోయాం. ఈ సమాజం మనకిచ్చిన సత్యాలే, ఈ చర్మచక్షువులు మనకి ఇచ్చిన సత్యాలే, అవే సత్యం అనుకుంటున్నాం. కానీ మళ్ళీ మనం ఆ చైల్డ్హుడ్, ఆ బాలత్వము, ఆ యొక్క అమాయకత్వము, ఆ యొక్క స్వచ్ఛత మళ్ళీ మనం సంపాదించుకుంటే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. అన్లెస్ యూ బికమ్ లైక్ ఎ చైల్డ్ యూ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. జ్ఞాని బాలోన్మత్తవత్ అన్నారు. అందుకోసమని జ్ఞాని అన్నవాడు ఒక బాలుడిలా ఉంటాడు, ఒక ఉన్మత్తుడిలా ఉంటాడు. జ్ఞాని బాలోన్మత్తవత్. రథ్యాచర్పట విరచిత కంత పుణ్యాపుణ్య వివర్జిత పంత యోగి యోగ నియోజిత చిత్తో రమతే బాలోన్మత్తవదేవ. రమతే బాలోన్మత్తవదేవ. యోగి అన్నవాడు ఒక బాలుడిలాగా, ఉన్మత్తుడిలాగా రమిస్తుంటాడు. అంటే ఆ బాలుడిలా కాకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. ఆది శంకరాచార్యులు చెప్పిన, శ్రీ జీసస్ క్రైస్ట్ వారు చెప్పిన సత్యం ఒకటే. మనం ఎన్నో సంవత్సరాలు పెరిగిపోయాం. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30, 40, 50, 60, 70, 80. మళ్ళీ మనం ఆ చిన్నపిల్లవాడి తత్వం, 5 ఏళ్ల బాలుడి యొక్క తత్వంలోకి చేరాలి. అప్పుడే దేవుని రాజ్యంలో ప్రవేశించగలము. పుట్టిన తర్వాత అందరికీ కూడాను ఆ పై లోకాల గురించి జ్ఞాపకం ఉంటాయి. కానీ క్రమేపీ 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు వస్తున్న కొద్దీ అవన్నీ మర్చిపోతాము. మళ్ళీ ఆ స్థితికి మనం చేరుకుంటే కానీ మళ్ళీ ఆ జ్ఞాపికలు రావు. ఆ జ్ఞాపికలు వచ్చినప్పుడే, గత జన్మల గురించి మనకి తెలిసినప్పుడే, ఆ యొక్క దివ్య లోకాల గురించి మనకి మర్చిపోయిన జ్ఞాపికలన్నీ మరి గుర్తుకు వచ్చినప్పుడే ఆ యొక్క సత్యాలు, ఆ యొక్క ధర్మాలు తెలిసి ఆ యొక్క శాశ్వత సత్యంలో, శాశ్వత ధర్మంలో మనం జీవించగలము. ధ్యానం ద్వారానే మనం కోల్పోయిన ఆ యొక్క చైల్డ్హుడ్, బాలత్వము తిరిగి మనకి వస్తుంది. వేరే మార్గం ఏది ఉంది? ఏది లేదు కదా. కనుకనే యోగి యోగ నియోజిత చిత్తో రమతే బాలోన్మత్తవ దేవ. యోగి అన్నవాడు ఆ యోగ సాధనలో చిత్తం నియోజితం చేసినప్పుడు తిరిగి తన బాలత్వాన్ని పొందుతాడు. హీ బికమ్స్ లైక్ ఎ చైల్డ్ అగైన్ అండ్ హీ ఎంటర్స్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. కనుక ఈరోజు మనం ఆ కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి,
అది లోపల ఉంది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ అన్నదాని గురించి. తర్వాత ఆ మూడవ కన్నే ఆ కింగ్డమ్ ఆఫ్ గాడ్ యొక్క ఎంట్రీ టికెట్ అని. అది కూడాను మరి చైల్డ్ ఒక బాలుడి యొక్క మనస్తత్వం వస్తే కానీ అది రాదు అని చెప్పి, ఈ విధంగా మనం చక్కటి విషయాలు ఈ ధ్యాన స్థితి గురించి, ధ్యానం గురించి, మరి దేవుని రాజ్యం గురించి, ఆ దేవుని యొక్క ధర్మం గురించి, ఆ సత్యం యొక్క ధర్మం గురించి, శాశ్వత ధర్మం గురించి మనం అనేక విషయాలు తెలుసుకున్నాము. పిరమిడ్ మాస్టర్లందరూ కూడాను జీసస్ క్రైస్ట్ గారి శిష్యులు. మనమందరం గురువు గారి అంత కావాలి, గురువుని దాటిన వాళ్ళము కావాలి. అందుకే ఆయన అన్నాడు, యూ కెన్ బికమ్ ఫార్ గ్రేటర్ దాన్ మీ అని చెప్పేసి ఆయన. నేను ఏది సాధించానో నాకన్నా మీరు అంతకన్నా ఎక్కువ సాధించగలరు. యూ కెన్ బికమ్ ఫార్ గ్రేటర్ దాన్ మీ అని అన్నాడు ఆయన. కనుక మన లక్ష్యము ఆయనను అధిగమించడము. ఆయన మాటలే అవి. కనుక ప్రతి శిష్యుడు కూడాను గురువును మించిన శిష్యుడు కావాలి అన్నదే జీసస్ యొక్క ప్రబోధము. జీసస్ క్రైస్ట్ యొక్క ఫాలోవర్స్ అందరూ కూడాను జీసస్ క్రైస్ట్ని అధిగమించాలి. అప్పుడే ఆయన సంతోషిస్తాడు. ప్రతి తండ్రి కూడాను తన కొడుకులు తనకన్నా ఎక్కువ గొప్పవాళ్ళు కావాలని కోరుకుంటాడు. కనుక ఇది మరొక అద్భుతమైన ప్రబోధము.